హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను నేను ఇక్కడ నుంచి డిఎస్ఏ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. నీట్ కోడ్ 150. సో నేను 150 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా ఇన్ తెలుగు, ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు. ఓకే, సో 150 ప్రాబ్లమ్స్. ఐ ట్రై టు బీ యాజ్ రెగ్యులర్ యాజ్ పాసిబుల్. ట్రై టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్ per day. So worst case 150 days, 150 problems. So let's go. So first problem in this list is contains duplicate, lead code 217. సో ఈ కంటైన్స్ డూప్లికేట్ ప్రాబ్లం ఏంట్రా అంటే, ఇక్కడ మనకి ఇంటీజర్ అరే ఇస్తాడు నమ్స్, రిటర్న్ ట్రూ ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్లీస్ట్ ట్వైస్. ఓకే, సో డూప్లికేట్ వాల్యూ ఉంటే రిటర్న్ ట్రూ చేసేయాలి. ఓకే, రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డిస్టింక్ట్. సో ఆఫ్టర్ సీయింగ్ ఎంటర్ అరే నాకు ఎలిమెంట్ రిపీట్ అవ్వకపోతే ఫాల్స్, రిపీట్ అయితే వెంటనే ట్రూ. సో వెంటనే ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, సో దట్స్ ద ప్రాబ్లమ్. లెట్స్ సీ హౌ టు సాల్వ్ ఇట్. సో బేసికలీ let's see first brute force, how we can do it using brute force approach. Brute force approach ఏంటంటే, ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు ఇటరేట్ ఓవర్ ద అరే. ఓకే, ఫర్ లూప్ వేసి ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో ఎలా చెక్ చేస్తావురా దీన్ని అంటే, సో ఫస్ట్ థింగ్ ఈస్ నేను సాల్వింగ్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్, రైట్? ఈ బ్రూట్ ఫోర్స్లో ఫస్ట్ నేను ఎలిమెంట్ దగ్గరికి వస్తాను. ఎలిమెంట్ దగ్గరికి వచ్చి ఈ ఫర్ లూప్లో నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ వేసి ఈ అన్ని ఎలిమెంట్స్ చెక్ చేస్తా. ఓకే, ఈ ఎలిమెంట్స్లో సెకండ్ ఫర్ లూప్లో ఉందా లేదా అని చెప్పేసి నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తా. ఇక్కడికి వస్తా, మళ్ళీ ఈ అరేలో చెక్ చేస్తా, ఇక్కడికి వస్తా, అగైన్ ఈ అరేలో చెక్ చేస్తా. ఓకే, సో ఇలాగా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో బ్రూట్ ఫోర్స్ తీసుకుంటే మనకి బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఐడియల్, రైట్? మనకి మన ఐడియల్ టైం కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ ఆల్సో బిగ్ ఆఫ్ n. సో అది మన ఐడియల్. సో దానికోసం మనం ట్రై చేయాలి. సో దీనికి ఏం చేయొచ్చు? ఓకే, లెట్స్ థింక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్ నేను యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించేది ఇక్కడ డిస్టింక్ట్, యూనిక్ ఇలాంటి థింగ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ థింక్ చేయాల్సింది అబౌట్ సెట్లో అన్ని యూనిక్ ఎలిమెంట్సే ఉంటాయి. సో హియర్ ఐ వాంట్ టు టేక్ హ్యాష్ సెట్. ఓకే, లెట్స్ సీ. ఐ హ్యావ్ టేకెన్ అ హ్యాష్ సెట్. జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ అ సెట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ 1 ఈజ్ ద ఎలిమెంట్. ఓకే, 1 ఎంటర్ చేశాను నేను హ్యాష్ సెట్లోకి. లెట్స్ గో. నెక్స్ట్ 2 వచ్చింది. ఓకే, 2 కూడా ఎంటర్ చేశా, ఎందుకంటే 2 రిపీట్ అవ్వలేదు. 2 ఈజ్ నాట్ ఇన్ ద సెట్, రైట్? 3 తీసుకున్నా. ఓకే, 3 కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, 3 కూడా రిపీట్ అవ్వలేదు, 3 కూడా హ్యాష్ సెట్లో లేదు కాబట్టి నేను యాడ్ చేసేసా. మళ్ళీ మనకి 1 వచ్చింది. ఓకే డూడ్, ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ, హ్యాష్ సెట్లో 1 ఉంది. ఓకే, ఇన్ దాట్ కేస్ I have to return true, come out of for loop, return true, right? Return true చేస్తా, అయిపోయింది నా ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ సీ సెకండ్ ఎగ్జాంపుల్లో ఫర్ లూప్ వేసిన, హ్యాష్ సెట్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ 1. ఓకే, సెకండ్ ఎలిమెంట్ 2, ఇట్స్ నాట్ దేర్ ఇన్ హ్యాష్ సెట్. థర్డ్ ఎలిమెంట్ 3, ఇది కూడా లేదు హ్యాష్ సెట్లో. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ 4 is also not there in hash set. Okay, in that case it's not there, right? I am end of my for loop also. So here will return false. Okay, ఇలా ఉంటుంది. సో హియర్ ఫస్ట్ లెట్స్ సీ బ్రూట్ ఫోర్స్. సో ఇక్కడ నేను చెప్పా కదా 2 ఫర్ లూప్స్ యూస్ చేస్తామని. range of length of nums for j in range of length of nums. Okay, so if both are equal, if nums of I equals to nums of j, that means there is a duplicate, right? అప్పుడు నేను రిటర్న్ ట్రూ చేయాలి. ఓకే, ఇఫ్ నాట్ నాకు ఎక్కడ కనిపించలేదంటే ఫాల్స్. ఓకే, లెట్స్ టెస్ట్ దిస్. ఓకే, ఇట్ ఫెయిల్డ్. I did a mistake. So here it should be in the range of I plus 1 till length of num. So because we should always skip the first one, right? Because we are checking ith with the from I plus 1 to till the end, right? So
Yeah, this looks good. Test it. Yeah, so yeah, this looks fine. Okay, now let's go to optimal solution. Let's see optimal. So ఇక్కడ నేను హ్యాష్ సెట్ తీసుకోవాలి. సో లెట్స్ సి దీని ఈక్వల్స్ టు సెట్. ఓకే ఓకే, ఐ గాట్ ద సెట్. సో ఇటరేట్ చేయాలి కదా ఫర్ లూప్ వేసి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్. ఓకే ఓకే, దీంట్లో ఇప్పుడు నేనేం చేయాలి, లేకపోతే యాడ్ చేయాలి, ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఇన్ సీన్ రిటర్న్ ట్రూ. Okay, if not, I'm going to add it. Okay, scene dot add nums of 5. ఆ ఫర్ లూప్ అయిపోయినాక ఎక్కడ మనం రిటర్న్ ట్రూ చేయకపోతే ఎండ్లో రిటర్న్ ఫాల్స్. అన్ని ఎలిమెంట్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి, సో రిటర్న్ ఫాల్స్. Yep, let's test it, submit it. Yeah, accepted. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేలోపు బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకే, స్పేస్ వచ్చేలోపు బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది, బికాస్ మనము హ్యాష్ సెట్ యూజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ వర్స్ట్ కేస్లో వెన్ యూఆర్ రిటర్నింగ్ ఫాల్స్, ఫాల్స్ రిటర్న్ చేస్తున్నామంటే ఫర్ లూప్ వేసినాం అన్నీ చూసినాం కదా, అప్పుడు హ్యాష్ సెట్లో అట్మోస్ట్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో that's it. Thank you for watching. Please subscribe to my channel.